దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ఏప్రిల్ 13వ తేదీ, లేఖన భాగము లూకా సువార్త 14వ అధ్యాయము 1 నుండి 24 వచనాల్లో దేవుని యొక్క వాగ్దానము 4వ వచనము, అప్పుడు ఆయన వానిని చేరదీసి స్వస్థపరిచి పంపివేసెను. మరి ఇక్కడ జలోదర రోగముతో శరీరమంతా వాపుతోనూ మరి శరీరమంతా నీరుతో ఉన్న జలోదరి రోగంతో ఉన్న ఒక వ్యక్తి సమాజ మందిరములో ఉన్నాడు. అయితే అక్కడున్న శాస్త్రులు పరిసయ్యులు విశ్రాంతి దినమున మరి బాగు చేయకూడదు కదా అనుకుంటున్నారు. అయితే మరి మీకొక గాడిద కానీ ఎద్దు కానీ ఉన్నప్పుడు విశ్రాంతి దినమున మరి దానిని నీళ్లు తాగించడానికి గాడి నుండి తీసుకొని వెళ్ళి నీళ్లు తాపిస్తారు కదా. అంతకంటే శ్రేష్టమైన మరి మనిషిని బాగు చేయటము మేలు కదా. అవునండి. మరి ఇక్కడ జలోదర రోగంతో ఉన్న వ్యక్తి ఎక్కడున్నాడు అంటే సమాజ మందిరంలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? సమాజ మందిరంలో ఉన్నాడు. అనేక మంది అనేక రకాలుగా ఉంటున్నారు, కానీ దేవుడు మరి అతనికి చేర తీసుకున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను చేరదీసే వ్యక్తిగాను, నిన్ను బాగు చేసే వ్యక్తిగా ఉన్నాడు. ఎవరు అతన్ని చేరదీయటం లేదు, కానీ దేవుడు చేరదీసి దగ్గరకు తీసుకొని అతన్ని బాగు చేసి పంపించాడు. అవును, మన దేవుడు చేరదీసే దేవుడు. అవునండి, దగ్గరకు తీసుకునే దేవుడు, బాగు చేసే దేవుడు. కాబట్టి నీ కన్నీటిలో దేవుడు నిన్ను చేరదీసి బాగు చేయునుగాక. ఆమేన్. ఒప్పుకోవలసిన పాపాన్ని మనం చూసినట్లయితే 18వ వచనములో వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. అవును, ఒక రాజుగారు తన కుమారుని యొక్క విందుకి మరి అందరిని ఆహ్వానిస్తుంటే వారిలో కొంతమంది మేము పొలం కొనుక్కున్నాము, కొంతమంది వ్యాపారానికి వెళ్తున్నాం, మరి నేను ఒకరిని వివాహం చేసుకున్నాను, నన్ను క్షమించండి అని అందరు ఏక మనస్సుతో ఏం చేస్తున్నారంటే నెపాలు చెప్తున్నారు. దేవుని దగ్గరికి రావటానికి అనేకమైన కారణాలు చెప్తున్నారు ఈ రోజుల్లో ప్రజలు. దయచేసి ఒకానొక దినము మనము దేవుని మరి ఎదుర్కోవాలి. మరి అట్టి సమయంలో నెపములు చెప్పువారిని దేవుడు సంహరిస్తాడు. నెపములు చెప్పకూడదు, గుర్తుపెట్టుకోండి. సాకులు చెప్పకూడదు. దేవుడి సన్నిధికి ఎప్పుడు నువ్వు సిద్ధంగా ఉండాలన్నదే దేవుని యొక్క చిత్తం. అవునండి, నెపాలు చేసి తప్పించుకుంటే ఒకరోజు మరి ఈ జీవితం అంతము తర్వాత దేవుడికి మనము దొరుకుతాం. గమనించండి, మరి దేవుడు ఉచితంగా అనేక మందిని పిలుస్తున్నాడు. మరి పిలువబడిన వారు రాలేకపోతున్నారు. మరి మంచి వారిని చెడ్డవారిని ఆ విందుకి ఆహ్వానించాడు. అవును, ఈరోజు మరి నువ్వు నెపాలు చెప్పకుండా దేవుడి సన్నిధికి రావాల్సిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం. చివరిగా ఆజ్ఞ చదువుకొని ప్రార్థించుకుందాము. ఇక్కడ మనం చూసినట్లయితే 13వ వచనము, లూకా సువార్త 14వ అధ్యాయం 13వ వచనం ఆజ్ఞ ఏంటో తెలిసిన, నువ్వు విందు చేసేటప్పుడు మరి పేదలను, అంగహీనులను, గుడ్డివారును, కుంటివారిని పిలువము. అంటే మనకి బదులు పిలిచేవారిని కాదు, కానీ మనం సహాయం చేసినప్పుడు తిరిగి వాళ్ళు సహాయం చేయకపోతే నీతిమంతుల పునరుద్ధానమందు నీకు బహుమానం ఉంటది. అవునండి, మనము బదులుగా మనం ఒకరిని పిలిచే మన బంధువుల్ని వాళ్ళు మళ్ళీ మనల్ని పిలుస్తారు. కానీ అంగహీనులు, గుడ్డివారు, కుంటివారు గమనించండి, వారికి మాత్రము మనం చేస్తే మనకి దేవుడు గొప్పగా కార్యము చేస్తాడు. అవునండి, ఈ దినాల్లో విందులు జరిగించేటప్పుడు ఒక్కసారి పేదవారిని, అంగహీనులను జ్ఞాపకం చేసుకో. దేవుడు నీకు పరలోకములో అంటే ఆ గొప్ప విందులో మరి అనగా ఆ పరలోకంలో బహుమానం పొందుకోవాలి అంటే నువ్వు ఈ లోకంలో మళ్ళీ చేసేవాళ్ళు కాకుండా తిరిగి చేయని వారికి చేయండి. దేవుడు ఘనంగా దీవిస్తాడు. అవును, ఒక దినాన మరి మన సంఘములో ఒక వ్యక్తి రిటైర్డ్ అయిన తర్వాత ప్రభువు నమ్ముకున్నాడు. మరి ఈ విధంగా మరి విందు చేయాలి అనుకున్నప్పుడు నేను ఈ వాక్యాన్ని చూపించినప్పుడు తను ఎంతో సంతోషించి ఆ దినము అంగహీనులను, గుడ్డివారిని, కుంటివారిని పిలిచి మరి తాను ఆహారము పంచిపెట్టినప్పుడు మరి తను ఎంతో సంతోషంగా ఏమంటున్నాడంటే, పాస్టర్ గారు, నేను రిటైర్డ్ అయిన తర్వాత ఎంతో మంది నన్ను మరి సన్మానించారు, మంచి విందు చేసుకున్నాం, కానీ
ఈ విందుకి సమానం కాదు. నాకు దేవుడు గొప్ప భాగ్యం ఇచ్చాడని. అవునండి, దేవుడి యొక్క వాక్య భాగం తెలియజేస్తుంది, తిరిగి నీకు చేయని వాళ్ళకి చేయమని వాక్యము తెలియజేస్తుంది. ఈ విధంగా మనందరము చేయుదుము గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీకు వందనాలు. ఇప్పటి వరకు నీ కృపలో, నీ దయలో నాయన మాకిచ్చి నీ గొప్ప భాగ్యాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు నాయన. జలోదర రోగంతో ఉన్న వ్యక్తిని చారదీసి బాగు చేసిన దేవుడా, అయ్యా మేము నెపములు చెప్పకుండా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేవాళ్ళముగా దయచేయండి. విందు చేసేటప్పుడు నాయన అంగహీనుల్ని, గుడ్డివారిని, కుంటివారిని అయ్యా మేము చారదీసి వారికి ఇచ్చేవాళ్ళముగా దయచేయమని, అయ్యా ఇన్న వాక్యానికి నాయన బిడ్డలు నాయన స్పందించి ఆ విధంగా చేయనట్లుగా కృప చూపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దీవెన సదాకాలం మనకు తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.